తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లల జీవితంలో కీలక పాత్ర. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పిల్లల ఎదుగుదలలో, పెంపకంలో తాతయ్యలు, బామ్మలు ఒక ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక యుగంలోనూ గతంలోనూ తాతమ్మలు పిల్లల జీవితంలో స్ఫూర్తి, జ్ఞానం, ప్రేమను అందించేవారు. ఈ నేపథ్యంలో పిల్లల అభివృద్ధిలో తాతయ్యలు, బామ్మలు ఎందుకు ముఖ్యమైన వారనేది వివిధ కోణాల్లో అధ్యయనం చేయవచ్చు. కుటుంబ బంధాలు. తాతయ్యలు, బామ్మలు కుటుంబంలో ఒక సత్సంపర్కాన్ని కలిగించే వ్యక్తులు. వారి అనుభవాలు, బోధనలు పిల్లల్లో కుటుంబ బంధాల పట్ల ఆరాధనను, విలువలను పెంపొందిస్తాయి. పిల్లలు తాతమ్మల సన్నిధిలో పెరిగితే వారు మరింత గౌరవంతో, విధేయతతో కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను అర్థం చేసుకుంటారు. కుటుంబంలో తాతయ్యలు పిల్లలకు పెద్దలతో ఎలా గౌరవించాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్పుతారు. నైతిక విలువలు. తాతయ్యలు పిల్లలకు నైతిక విలువలను బోధించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. పెద్దవాళ్ళు గడిపిన అనుభవాలతో పిల్లలు సుఖదుఖాలను ఎలా ఎదుర్కోవాలో, కష్టాల్లో నిలబడే స్ఫూర్తిని ఎలా పొందాలో నేర్చుకుంటారు. చిన్నతనంలోనే తాతయ్యలు చెప్పే కథల ద్వారా పిల్లల్లో మంచి చెడ్డలను విభజించే సామర్థ్యం పెరుగుతుంది. ఈ విలువలు పిల్లలలో ఒక గట్టి వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో దోహదపడతాయి. జీవన పాఠాలు. తాతయ్యలు పిల్లలకు జీవిత పాఠాలను నేర్పించడంలో అప్రతిహత వ్యక్తులు. చిన్న చిన్న అనుభవాల ద్వారా పిల్లలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకుంటారు. తాతమ్మలు వారితో గడిపే సమయం పిల్లలకు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, వారిలోని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సున్నితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ప్రేమ మరియు అనురాగం. తాతమ్మలు పిల్లలకు అశేషమైన ప్రేమను, సహనాన్ని అందిస్తారు. చిన్నప్పటి నుండి తాతమ్మలు పిల్లలను ప్రేమతో పెంచడం వల్ల పిల్లల్లో భద్రతా భావం ఏర్పడుతుంది. ఈ ప్రేమతో పెరిగిన పిల్లలు ఎదుటి ప్రపంచాన్ని ప్రేమతో చూసే సద్భావాన్ని కలిగి ఉంటారు. సామాజిక క్రమశిక్షణ. తాతమ్మలు పిల్లలకు సాంఘిక విలువలను నేర్పడంలో ఒక గొప్ప మూలం. పిల్లలు తాతమ్మలతో గడిపితే సమాజంలో ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు. సామాజిక క్రమశిక్షణలో వృద్ధులు అందించే పాఠాలు పిల్లల ఎదుగుదలలో అనిర్వచనీయమైన మార్పులు తీసుకురావడంలో సహాయపడతాయి. అనుభవ జ్ఞానం. తాతయ్యలు తమ అనుభవాలతో పిల్లలకు జీవనంలో కీలకమైన పాఠాలను నేర్పుతారు. చిన్నతనంలో తాతమ్మల అనుభవాల ద్వారా పిల్లలు జీవితంలోని సత్యాలను, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు. వారు అందించే అనుభవ జ్ఞానం పిల్లలకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేస్తాయి. సాంస్కృతిక వారసత్వం. తాతమ్మలు పిల్లలకు కుటుంబ సంస్కారాలను, సాంప్రదాయాలను బోధిస్తారు. వీరి బోధనలు పిల్లల మనసులో కుటుంబం పట్ల, సమాజం పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయి. సాంస్కృతిక వారసత్వాన్ని పిల్లలు తాతమ్మల సాన్నిహిత్యంలోనే సరిగ్గా గ్రహిస్తారు. వారసత్వంలో భాగమైన సాంప్రదాయాలు పిల్లల మానసిక ఎదుగుదలకు ఒక బలం అవుతాయి. ఆరోగ్యం మరియు శారీరక శ్రేయస్సు. పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి తాతయ్యలు, బామ్మలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తారు. చిన్నతనంలోనే తాతమ్మల నుంచి పిల్లలు ఆహారం, వ్యాయామం వంటి విషయాలపై అవగాహన పొందుతారు. ఇది పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి ఎంతో అవసరం. తాతయ్యలు, బామ్మలు పిల్లల జీవితానికి ఒక బలమైన ఆధారం, మార్గదర్శక శక్తిగా నిలుస్తారు. వారు పిల్లలకు ప్రేమ, జ్ఞానం, నైతికత, సంస్కారం, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తారు.
తాతమ్మలు అనుభవ జ్ఞానం పంచడం ద్వారా పిల్లలు జీవితంలో అనేక మానసిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ విలువల పరిరక్షణ. పెద్దవాళ్ల సహవాసం పిల్లల్లో కుటుంబ బంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. తాతమ్మలు పిల్లలకు కుటుంబం పట్ల గౌరవాన్ని, విధేయతను నేర్పుతారు. వారు కుటుంబ సాంప్రదాయాలను, సంస్కారాలను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుండి ఈ విలువలను బోధించడం వల్ల వారు భవిష్యత్తులో కుటుంబాన్ని ఏకీకృతంగా బలంగా ఉంచడంలో సహాయపడతారు. నైతిక మరియు ఆధ్యాత్మిక బోధన. తాతయ్యలు, బామ్మలు పిల్లలకు జీవన సారాంశాన్ని బోధిస్తారు. వారు సత్యం, ధర్మం, నైతికత వంటి విలువలను పిల్లల్లో నాటుతారు. పిల్లలు పెద్దవాళ్లతో గడిపే సమయం వారిలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తుంది. ఈ విలువలు పిల్లల జీవితానికి గట్టి పునాదిని అందిస్తాయి. అనుభవం, నేర్పు, సానుకూల ప్రేరణ. తాతయ్యలు పిల్లలకు తమ అనుభవాల ద్వారా జీవిత పాఠాలను బోధిస్తారు. వారు పిల్లలను ఓపిక, సహనం, దృఢత్వం వంటి లక్షణాలతో తీర్చిదిద్దుతారు. పిల్లలు తాతమ్మల మార్గదర్శకత్వంలో జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. తాతమ్మలు తమ జీవిత సారాంశాన్ని పంచుకోవడం ద్వారా పిల్లల్లో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, నిర్ధారణను పెంచుతారు. ప్రేమతో పెంపకం. పెద్దవాళ్ల ప్రేమ, అనురాగం పిల్లల మనోభావాలను బలపరుస్తుంది. తాతమ్మల ప్రేమతో పెరిగిన పిల్లలు ఎదుటి ప్రపంచానికి సానుకూలంగా స్పందించేవారిగా తయారవుతారు. తాతమ్మలు పిల్లల మానసిక శాంతి, సురక్షిత భావనకు దోహదం చేస్తారు. ఇది పిల్లలకు మంచి వ్యక్తిత్వాన్ని, ఆనందకరమైన జీవన శైలిని ఏర్పరుస్తుంది. సంఘటనలు, సంస్కారాలు. తాతమ్మలు పిల్లలకు కుటుంబంలోని పూర్వకాల సంస్కారాలను, పద్ధతులను బోధిస్తారు. వారితో గడిపే సమయం పిల్లలకు కుటుంబ చరిత్ర, కష్టాలపైన అవగాహన పెంపొందిస్తుంది. పిల్లలు తమ వంశపారంపర్య ఆచారాలను అర్థం చేసుకొని భవిష్యత్తులో వారసత్వాన్ని గౌరవిస్తూ జీవిస్తారు. ఆరోగ్యకరమైన జీవన శైలి. తాతమ్మలు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక క్రమశిక్షణలను నేర్పుతారు. పిల్లలు వారి దగ్గరే బోధన పొందడంతో దాని ద్వారా శారీరక శ్రేయస్సుకు, మానసిక శాంతికి అవసరమైన అలవాట్లు నేర్చుకుంటారు. మొత్తానికి తాతయ్యలు, బామ్మలు పిల్లల జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు పిల్లలకు జీవన పాఠాలను బోధించడంలో, ప్రేమను పంచడంలో, కుటుంబ విలువలను పరిరక్షించడంలో ప్రధానమైన వ్యక్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.